ఇక్కడ ఒక్క విషయం బడ్జెట్లో ఒక పాయింట్ అర్థం కావాల్సింది ఏంటంటే, పేదలకు వివిధ రూపాల్లో లబ్ధి 51,883 కోట్లు. గుడ్. పింఛన్లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, దీపం, ఇవి సూపర్ 6లో భాగం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 91,527 కోట్లు అన్నారు. ఏమన్నా 1,500 రూపాయలు ఇవ్వబోతున్నారా? ఉట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకే మైనార్టీలకే ఇస్తారా, ఓసీలకు కాకుండా? ఇదివరకు జగన్ టైంలో అన్ని సామాజిక వర్గాలు, మతాలు, కులాలతో సంబంధం లేకుండా అందరు మహిళలకి కూడా చేయూత పథకం అది ఇచ్చుకొచ్చారు. డ్వాక్రా రుణమాఫీ చేసుకొచ్చారు. ఆ తర్వాత బీసీ నేస్తం పేరుతో బీసీ మహిళలకి, ఎస్సీ ఎస్టీ నేస్తం పేరుతో వాళ్ళకి, మైనార్టీలకు ఒకటి సపరేట్గా, అట్లాగే అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఒకటి, అవి కాకుండా ఈడబ్ల్యూఎస్ అని ఒకటి, కాపు నేస్తమని ఓసీ వర్గాలకు కూడా ఇచ్చుకొచ్చారు అక్కడ. ఇప్పుడు అట్లా కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకి ఏమన్నా ఇస్తారా ఈ 1,500 రూపాయలు? అది ఇచ్చేటట్టయితే ఓపెన్గా ప్రకటించవచ్చు. మరి ఎందుకు ప్రకటించలేదు? లేదా ఈ డబ్బులు మామూలుగా ఇచ్చేటటువంటి పథకాలను ఇట్లా రాశారా అన్నటువంటిది తెలియాల్సి ఉంది.